ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజు మా ఆయనతో ప్రాంక్ చేయబోతున్నానండి. ఆ ప్రాంక్ ఏంటంటే, నా ఫోన్ పగిలిపోయి చాలా రోజులు అయిపోయింది. ఆ ఫోన్ తీసిమని చాలా రోజులు చెప్తున్నాను, తీయిస్తానని చెప్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా నాకు తీసి అనేసి నేను ఆయన అడుగుతాను. అడిగినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే ఆయన భోజనానికి వస్తారండి. ఆయన వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, చూద్దాం. ఓకేనా? గేట్ తెరిచి పెట్టినట్టు లోపల వచ్చి కూర్చుంటుంది పూజ. ఏమన్నదిరా? ఎండ ఎక్కువ ఉందా? ఎండ మా మామ వచ్చాడన్నా. ఏడా? ఇప్పుడు వస్తానండి. మా పిల్లలు వచ్చాడా? తిన్నావా? ఇంకా లేదు. సరే అయితే కొంచెం ఇప్పుడు నీళ్ళు అయినా ఏమంటున్నావా? నా ఫోన్ తీస్తాను, ఎప్పుడు తీస్తావు? ఫోన్ తెలుసు కదా నీకు, మన కష్టమా? తీస్తాను. ఏంది కష్టం తెలిసేది? ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నాను నేను. తీస్తాను. లేదు నీకు తెలుసు కదా. ఏం తెలుసు? నాకు కూడా తెలియదని నేను చెప్పట్లేదు. నాకు ఫోన్ కావాలని ఎప్పటి నుంచి చెప్తున్నాను నీకు. అన్నీ తెలిసే మాట్లాడితే దాన్ని ఏమంటారు? కావాలే మాట్లాడుతుందని చెప్పేది. ఓకే, బుక్స్ తీసేయాలా, ఫీజులు కట్టాలా అన్నీ తెలుసు కదా నీకు. ఫోన్ కావాలంటే నా ఫోన్ తీసి ఈరోజు తీసేయాలి. నా ఫోన్ ఈరోజా? చెట్టు కాస్త పెట్టుకుని తీసుకొచ్చేద్దామా? ఆ చెట్టునైనా లాక్కుండా ఇంకేమైనా చేయి, నాకు సంబంధం లేదు. నాకు ఫోన్ మాత్రం కావాలి. సాయంత్రానికి కొత్త ఫోన్ తీసుకోవాలి. సాయంత్రానికే భూమ్ 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 మంత్రం చేసి ఈ మంత్రాలు అంతా అయిపోయినాయి. చాలా రోజులు చెప్పి ఎన్నిసార్లు ఈ విధంగా తీస్తానులే. నువ్వు నాకు సీరియస్ గా మాట్లాడాలని కొడతాను నేను అనుకో. నేను ఎన్నిసార్లు అడుగుతూనే ఉన్నాను కదా. అడిగినప్పుడంతా ఏం చెప్తున్నాను? నువ్వు తీసిస్తాను, రేపు తీస్తాను, ఎల్లుండి తీస్తాను అంటున్నావు. ఈ రోజు నాకు ఖచ్చితంగా రేపు ఎల్లుండి చెప్పలే, కొంచెం టైం ఇయ్యి తీసిస్తా అని చెప్పా. నా ఫోన్ కావాలి, కొత్త ఫోన్. నా దగ్గర డబ్బులు. అప్పుడు నీ ఫోన్ నాకు ఇచ్చేయి. తీసుకోబో, నేను బొమ్మను పోతాటన్నా. అప్పుడు నీ ఫోన్ మాత్రం ఒకరోజు ఒక గంట సేపు లేకుండా నీ దగ్గర మాత్రం ఫోన్ లేదు. ఫోన్ నేను నాకు ఫోన్ అవసరం తెలుసు కదా, ఎడిటింగ్ చేయాలి, దానికి పెట్టుకోండా. ఫోన్ లేకపోతే నేనేం చేసేదా? ఎంత కావాలని వస్తున్నట. కావాలని నేను వచ్చేదా? 2 రోజులైంది ఫోన్ పోయిందని చెప్పాను కదా. తీస్తాను కానీ అదే నా కొత్త ఫోన్ నాకు కావాలి. ఈరోజు నాకు తీసి నువ్వేమైనా చేయను. కొత్త ఫోన్ కావాలంటే వచ్చేస్తుందా? తీసిస్తాను, కొంచెం టైం ఈ నెలలో తీస్తాను. ఈ నెలలోనే నెల పోయింది. ఈ నెల తర్వాత రేపు నెల అంటావు, తర్వాత ఇంకో నెల అంటావు, నెక్స్ట్ సంవత్సరం అంటావు. కొంచెం కష్టం తెలుసుకోమంటున్నావా? కష్టం తెలుసుకున్నాను కాబట్టి 2 రోజులు అడగలే, గమనే ఉన్నాను. కావాలని మాట్లాడుతున్నది కానీ తెలుసుకొని మాట్లాడలేదు. నేను ఎందుకు మాట్లాడతాను కావాలన్నా? ఇప్పుడు ఇంట్లో పరిస్థితి మొత్తం నీకు తెలుసు, తెలిసినట్టు మాట్లాడితే దాన్ని ఏమంటారు? ఎప్పుడుదా ఇంట్లో కష్టం లేదు, ఎప్పుడు కష్టం నన్ను విసిగిస్తున్నా రోజు ఏమని తెల్లా?
నాకు నేనేదో కామెడీగా మాట్లాడుతా ఒక నాకు తిక్క అయిందండి మళ్ళీ ఏం మాట నాకు తెలియదు. నాకు ఫోన్ కావాలి. సరే పోమే నా ఫోన్ ఎత్తుకు పోమే, నేను కూడా గమ్మ ఉంటాను. ఊరికి నన్ను నష్టపెట్టబాక. ఫోన్ నాకు వద్దు. తర్వాత నా ఫోన్ నాకు తీసి కొత్త ఫోనే కావాలి నాకు. నాకు కొత్త ఫోనే కావాలి నాకు. వెయ్యి ఫోన్ అడిగింది దానికి కొట్టే నాకు వస్తున్నానండి. ఫోన్ అడిగితే తెలిసి మాట్లాడు బూతులు వస్తాయి నాకు, ఇంకా దానివల్ల ఇంకా గమ్ముగా ఉండు. ఏమో ఫోన్ ఫోన్ అంటే ఈ రోజే ఇంట్లో లేదు, ఈ రోజు ఏది కావాలా? అవునా? ఎన్ని రోజులు ఓపిక పట్టేదా? ఎన్ని రోజులు గమ్మ ఉండేది నేను? ఆడుకో డ్యాన్స్ తీస్తావు బయట రికార్డ్ డాన్స్ అయ్యి గమ్మ అవసరం నాకు లేదులే రికార్డ్ డాన్స్లు అంతా వేయడం. ఏమైందా నీకా? నా ఫోన్ నాకు ఫోన్ నాకు కొత్త ఫోన్ తీస్తాను. కొత్త ఫోన్ తీసి నీ ఫోనే నీకు తీసేస్తా, మాట వేరే నీ ఫోన్ చేసేస్తా. ఫోన్ ఎలా ఉంది అసలుకి? నువ్వేమన్నా పోయిందాక నా ఫోన్ నాకు కావాలి అదే మాట్లాడు. కొత్త ఫోన్ కావాలి నాకు. చూడు దీన్ని నా ఫోన్ నాకు కావాలి, నాకు కొత్త ఫోన్ కావాలి అంతే. నాకు ఈ ఫోన్ రిపేర్ చేసి గట్టే ఉంది బాగా. తీసిస్తా అంటే నువ్వు కావాలని ఇప్పుడే 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 వస్తుందా? వస్తుంది వస్తుంది. ఉండే సమస్యలు చూసి వస్తున్నావు, ఉండే సమస్యలు చూసుకొనే సాయంత్రం పోదామా? దేవుడా సాయంత్రం స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చేసి తర్వాత నువ్వు నేను ఇద్దరం కలిసిపోయి తీసుకోవద్దాం. సరేనా? డబ్బులు నా దగ్గర ఉంటే నేను నిన్నే ఫోన్ అడతానా? మూసుకోయే అన్నప్పుడా నువ్వు నన్ను తిట్టను. నేను నీ దగ్గర ఎందుకు చెప్తున్నాను? తీస్తాను నమ్మకంతో చెప్తున్నాను. నీకు తీస్తా పూజ, నీకెందుకు నేను తీస్తాను పూజ. పూజ నా మీద నమ్మకం లేదా? నా మీద నీకు అంతమంది నమ్మకం లేకుండా ఉండబాక అనేసి నిన్ను మాట్లాడదు. ఈరోజు ఎన్నిసార్లు తీసిస్తా కాదు, ఇప్పుడు కూడా తీస్తాను. నేను తీసేది చెప్పలే, కొంచెం ఓపిక పట్టు. ఎన్ని రోజులు ఇంకా పరిస్థితి చూస్తున్నావు. పరిస్థితులు ఈ రోజు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. ఎప్పటికి ఉంటుంది పరిస్థితులు నాకు తెలియదు. నాకు ఫోన్ అనేది ఎప్పుడు రోజు పోతానే ఉంది. నువ్వు చెప్పిన రోజు అంతా పోతానే ఉంది, రోజు 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 అంట. నాకు ఫోన్ కావాలి. కావాలనే ఎక్కువ మాట్లాడితే రచ్చలు వస్తాయి పూజ. నువ్వేమని అనుకో నాకు తెలియదు. నాకు ఫోన్ కావాలి. కావాలని రచ్చలాగా నువ్వు పర్వాలేదు, నన్ను కొట్టినా తిట్టినా మాత్రం నీకు ఫోన్ అడుగుతాను నేను. నాకు ఫోన్ కావాలి, కొత్త ఫోన్. నాకు కొత్త ఫోన్ తీసి నాకు ఒక లిమిట్ దా, ఇంకా ఇష్టంగా చేస్తున్నావు అనుకో వదిలి చెయ్యి. నేను వదలను పూజ, నేను వదలను. నేను వదలలే. నాకు ఫోన్ తీసి ఈరోజు. ఎక్కడుంది డబ్బులా? నాకు తెలీదు. నువ్వు తీస్తాను అంటున్నావు. అదే నాకు కొత్త తీస్తాను అన్నావు కూడా. తీసిస్తాను, డబ్బులు రాని వేయాల్సిందా? ఇది చెప్తానే ఉన్నావు కదా. ఇట్లా ఒకసారి రెండుసార్లు ఇరంపర్ లేవడం మాడవా పూజ, ఇరంపర్ లేవడం మాడ. దాని వెనక ఖర్చులు ఎదురు చూస్తున్నాయి కదా మళ్ళీ నీకు. నేను నీ దగ్గర చేస్తాను మొత్తం, నువ్వు చూసుకో. మెయింటైన్ ఇల్లునే నువ్వు తీసుకో, పెద్ద ఫోన్ తీసుకో, ఐఫోన్ తీసుకో. నాకు ఐఫోన్ దాకా నేను పోలా నీకు. నేను ఐఫోన్ దాకా పోలా. నవ్వు బాగా నేను నాకు సీరియస్ అయినప్పుడు నేను నవ్వా నిన్ను చూసి నేను నవ్వుతున్నాను. కూర్చో నాకు ఫోన్. నేను కూర్చోను, నాకు టెన్షన్. నేను బుద్ధులు చేస్తాను నాకు. మళ్ళీ వాళ్ళు పడుకునేదాకా నాకు అవసరం లేదు. నాకు నేను వాళ్ళకి కూడా పోడకూడదు. నువ్వు నాకు తిట్టినా కొట్టినా కూడా ఫోన్ నాకు ఫోన్ కావాలి. నాకు కొంచెం నాకు ఫోన్ తీసి నాకు ఫోన్ తీస్తావా? నాకు ఫోన్ తీసేయాలి. చెప్పు. తీసి ఎందుకు తీసేవా? అదే డబ్బులు అప్పుడు తీస్తాను. బుద్ధి లేక చెప్పినా నాకెందుకా? తీస్తాను తీసేయాలంటే ఈరోజు నాకు ఖచ్చితంగా నాకు సాయంత్రానికి ఫోన్ తీసినాను కదా. నువ్వు తీసినంటే నేను ఒప్పుకోను. నీకు చెప్తాను వాణి తీస్తాను ఇవ్వటంటే అంటే ఓవర్షన్ వస్తున్నది. ఇప్పుడు ఏనిద్దామంటావా? పుస్తకాలు తీసుకెళ్ళిస్తావు పోయి, పుస్తకాలకి స్కూల్ ఫీజు చెప్తారు వదిలేసి. ఫోన్ కావాలి. పూజ ఫోన్ కావాలి. ఓమే నాకు ఫోన్ కావాలి. నాకు ఫోన్ తీసేయాలి. ఈ రోజే తీసేయాలి. ఎప్పుడు చూసినా రేపు నెల అంటున్నావు, తర్వాత నెల అంటున్నావు. ఇదే భాగవతమే, ఇదే రామాయణమే.
ఇంటనే ఉన్నానండి ఇదిగా. తీస్తానులే. ఎప్పుడా? కొంచెం గమ్ముండే తీస్తాను. నాకు తీసిస్తా అని విని 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 కూడా చెవులో నుంచి నిద్ర వస్తాయి. ఆకలి ఉంది, అన్నం పెట్టుకోను. నేను పెడతాను మళ్ళా. నా ఫోన్ తీసి ఆకలి వదిలినప్పుడు అన్నం పెట్టుకోండి, ఇదేం ఫోనా? అన్న పెట్టను నేను చెప్పను. ఎందుకు పెట్టను చెప్తాను, నేను చెప్పను. కాకపోతే నా ఫోన్ తీసిస్తా అని గ్యారెంటీ చేతిలో డబ్బులు పెట్టి చూడాలి. అన్నం పెట్టి ఆగినప్పుడు ఇది ఫోన్ ముఖ్యం నీకు. అవును, చాలా రోజు నుంచి చెప్తానే ఉన్నావు. ఈ రోజు మగాడి ఇంటికి వస్తే అన్నం పెట్టాలి. అవును, మెత్తక మొహన అన్నం కన్నా ముందు నీళ్ళు ఇచ్చా. నీళ్ళు తాగేదా? నీళ్ళు తాగితే నీళ్ళు తాగేస్తావు. కొంతసేపు తర్వాత అన్నం తింటా అన్నావు. ఏమన్నా ఉన్నావు అని అడిగావు. దానికి కారణం చెప్పాను. ఆ కారణం కరెక్ట్ కారణం నువ్వు తెలుసుకో. చెప్పు. పట్టేది నీకు తిక్క ఏదో ఒకటి. ఫోన్ కావాలి. నీకు నువ్వే నమ్ముకో. నాకు ఫోన్ కావాలి. 50,000 ఫోన్ కలుగా పల్లె నాకు. 30,000లో మంచి ఫోన్ తీసి 30,000 చాలా చాలు. 10,000 చూసి తీసిస్తా. అది కూడా 10 కాదు, నాకు 30,000లో మంచి ఫోన్ తీసి. ఏం చేస్తావు? ముందు తీయించిన ఈ ఫోన్ కరెక్ట్గా 2 రోజులు బాగుందా? బాగుంది. నాకు పట్ల ఆ ఫోన్ నచ్చనే లేదు. నేను పెడతాను. నా ఫోన్ తీసి. నువ్వు ఫోన్ తీసి నన్ను చూసి నవ్వుపాక. నాకు ఓపిక కొంచెం. నన్ను చూసి నవ్వుపాక. కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావా? మాట దిక్క వెళ్ళిపోతున్నావు. అయితే ఎప్పుడు ఇన్ని రోజులు నేను తీయిస్తానని చెప్పిన మాట తొందరగా నెరవేర్చే రోజు. అప్పుడు నేను రేపటి నుంచి నేను అస్సలు ఇబ్బంది పెట్టను. నా ఫోన్ నేను పెట్టుకొని కొత్త ఫోన్ చెప్పడం మర్చిపోయాను. శుక్రవారం కదా, రేపు శుక్రవారం కదా, ఫోన్ తెచ్చాం అనుకో, గుడికి తీసుకెళ్దాం. పూజ చేసి తీసుకువద్దాం. నువ్వు ఫోన్ తీసి నాకు ఆ ఫోన్ తీసుకుని రేపు గుడికాడికి తీసుకుని వెళ్దాం. ఆ ఫోన్ పూజ చేసి తీసుకుని వస్తాం. ఇంకా దాన్ని వస్తే మన ఫోన్ పెట్టుకున్నాం. అదేంటి నా ఫోన్ తీసి నాకు 10,000 కూడా వద్దు. నాకు 50,000 కూడా అవసరం లేదు. నాకు 30,000 కావాలి. ఇప్పుడు చెప్తా నేను ఊరికే విసిగించుకో పూజ. నీకు ఎలాగెలా తీస్తా సరేనా? అది కూడా నువ్వు 30,000 అవన్నీ నా వల్ల కాదు. ఏదో బడ్జెట్ ఫోన్ ఒక 10,000 15,000 తీస్తా. ముందే చెప్తున్నా. చాలా ఎక్కువగా తీస్తున్నావే. ఫోన్ నీకు వస్తే యూట్యూబ్ చూస్తావు లేదా రీల్స్ చూస్తావు. ఇంకేం కావాలి దాంట్లో? నేను కూడా వీడియో తీస్తాను. మనం ఇంకో ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ కానీ ఇది ఇంకా క్వాలిటీ బాగా వస్తుంది. చెప్పండి, ఫోన్ తీసుకున్నామంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసి ఎంత బాగా చేస్తున్నారు అబ్బా వీళ్ళు అని చెప్పేసి ఇష్టపడతారు. ఆ ఫోన్ తీస్తా ఇంకా అందరికి బాగా నచ్చుతావు. కొత్త ఫోన్ తీసుకో, అప్పుడు బాగుంటుంది. నువ్వు పోను కాదను అవునను నాకు వద్దు. ఒకే మాటే తీసిస్తాను. చెప్పు. చూడు, నేను గీరుకొని గుళ్ళ కూడా వచ్చేసింది ఇక్కడ. నీ వల్లే. నాకు ఫోన్ తీసి అని చెప్పా. ఇస్తాను. ఎప్పుడు? నాకు ఫోన్ నువ్వు ఈ రోజు నన్ను కొట్టినా కొనుక్కుంటాను. మళ్ళీ లేచి మళ్ళీ ఫోన్ అడుగుతాను. పర్వాలేదు, నువ్వు హింస అనుకో, నరకం అనుకో, ఇంకేదైనా కూడా అనుకున్నాను. ఈ రోజు నాకు ఫోన్ కావాలి. ఈ రోజు అది కూడా సాయంత్రం అంతా కావాలి ఫోన్. ఫోన్కి టైం చెప్పాను. నేను ఏం కోర్స్ చేశానని కూడా చెప్పాలంటే ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం ఇప్పుడే మటన్ తెచ్చి వండి పెట్టాను. మాది అవుతుందా? ఎందుకు తలకాయ పొక్క పెట్టేస్తావు? ముందుగానే తలనొప్పి ఉంటే పెట్టలా. నేను నాకు ఫోన్ కావాలి అని అడిగా అంతే. నాకు ఫోన్ కావాలి ఈ రోజు. నేను రేపు ఎల్లుండి దాకా నేను ఓపి పట్టిన ఇంకా పోయి దున్నపోతున్నాను. దున్నపోతా మనిషినా
బరువునా అని నీకు తెలియాలి, నాకు తెలియదు. నాకు ఫోన్ కావాలి. చెప్పు, ఏదో ఒక సమాధానం చెప్పు. గమ్మున అంటే ఎట్లా? నాకు కోపం వస్తుంది. ఇదో రేపు తీస్తా, తర్వాత తీస్తా, డబ్బులు వచ్చినప్పుడు తీస్తా, ఇప్పుడు నా కాళ్ళు లేవు అవి మాత్రం చెప్పొద్దు. ఫోన్ తీసిస్తాను పూజ, ఈ రోజు సాయంత్రం వెళ్దాము అనేసి మాట మాత్రం చెప్పు. ఈ నెల ఆఖరా తీస్తాం. ఈ నెలాఖరా ఇప్పుడు 2వ తేదీ రోజు. నా దగ్గర లేదు. ఇంకా నెలాఖరా అని చెప్పి 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 అయిపోయింది. నెలంతా సంవత్సరాలు అయిపోతున్నాయి. నేను జాలీగా మాట్లాడుతున్నా, సీరియస్గా నాకు కోపం వస్తుంది. మనిషి నువ్వు అసలు నేను మనిషి మగవాడు కష్టం తీసుకోవాలి. ఏం మర్చిపోతానే ఫోన్ కావాలి. ఇక నాకు ఫోన్ కావాలి. ముఖ్యం నీకు కావాలి. లేకుండా ఫోన్ కావాలి. ఇక్కడే అవసరం ఫోన్ కావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. తీస్తాను. ఎప్పుడు ఎన్ని గంటలకు పోదాం? టైం చెప్పు. ఇన్ని గంటలకే వెళ్దాం పూజ. నువ్వు రెడీగా ఉన్నాను చెప్పు. నేను ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నా. పోదాం పోదామా? పుత్తూరుకి వెళ్దామా, లేదంటే నగరికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? తిరువూరుకి వెళ్దామా? చెప్పు. ఎక్కడికి వెళ్దామని చెప్తే రెడీగా ఉన్నాను. పోయేసి ఫోన్ తీసుకుని ఈరోజు రోజు కూడా ఈరోజు కూడా బాగుందండి. నేను చూసా ఫోన్, నువ్వు చూసా. నేను రోజు బాగుందండి ఈరోజు కూడా. సరేనా? ఫోన్ తీసుకొని వస్తాను. అన్నం పెట్టి ఫస్ట్. నేను అన్నం పెడతాను. ఫోన్ కావాలి. లిమిట్ నేను చంప చెల్లుని తీకేస్తాను. నన్ను కొట్టేసి నన్ను ఇది పడేసినా కూడా మనిషి అట్లా అన్నం పెట్టి అన్నం అట్లు చెప్తా అంటే లేవు కదా. నేను వేస్తాను, పెడతాను, తినేసి నిద్రపోతాం. నాకు నిద్రపోయిన తర్వాత నేను తట్టి కూడా లేపినావు, నువ్వు వెళ్ళు. అదంతా సెట్ అయ్యే పని కాదు. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది అడిగేదానికి. మనిషిని బయట చూసి నీళ్ళు ఇచ్చింది సరిపోతుంది. అయ్యో నీళ్ళు ఇచ్చాను, మర్చిపోయినట్టున్నావు. కాదు నీళ్ళు ఇచ్చా. నాకు తెలియదు. నేను ఫోన్ అడిగాను అంతే. ఏదో ఫోన్ నువ్వు కూడా ఫ్యామిలీగా మాట్లాడుతున్నావు, నేను కూడా కాన్సెప్ట్ ఫ్యామిలీగా మాట్లాడా. ఇప్పుడు నేను మాత్రం సీరియస్గా మాట్లాడుతున్నా. నాకు ఫోన్ కావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నీకేమో టైం మూడింది మెయ్యి. పర్లేదు. ఎన్ని గంటలకి? మంచిగా మాట్లాడుతూ ఉంటే మంచిగా నాకు ఫోన్ కావాలి. నేను సన్నం పెట్టినా ఇంకా నాకు కోపం వస్తుంది. నువ్వు వాడు ముక్కలు కట్టి చేసి కూర్చోవడం అంటే నా టైం ఎంత అవుతుంది? నేనా టైం చూడు, నార్మల్ టైం తెలుసు కదా. టైం మనసాక్షి ఉందా నీకు? బయట వచ్చిన అన్నం పెట్టేసి మాట్లాడలేదు అంటే అన్నం పెట్టిన తర్వాత నువ్వు నిద్రపోతావు. నిద్రపోతే నేను లేపలేను. ఫోన్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు చూపించేసాను నాకు. ఆ తర్వాత కావాలంటే అన్నం పెడతా, తినేసి గమ్మున పడుతుంది. అంతే కదా? ఇవంతా ఎన్నిసార్లు జరిగాయి. తీస్తాను లాస్ట్ తీస్తా. ఎన్నిసార్లు చెప్తావా? ఎప్పుడు చెప్పినా? ఇప్పుడు తీస్తాను. ఇప్పుడు చెప్పినా నేనా తీసిస్తాను. డబ్బులు ఉంటే తీస్తాను చెప్పా. ఈ నెల ఆఖరన్నావా? అదే విధంగానే కదా పోయిన నెల కూడా నెల ఆఖరి తీస్తానన్నావా? అర్థం చేసుకో. అర్థం చేసుకోండి. ఇంట్లో రక్ష అవుతుంది. మనశ్శాంతిగా ఉండాలని నేను చెప్పేది. ఫోన్ పెట్టుకోవాలనుకో నేను కూడా మనశ్శాంతిగా ఉంటాను. అసలు నేను డిస్టర్బ్ చేయను. వచ్చిన టైంకి అన్నం పెడతా, వచ్చిన టైంకి నీళ్ళు ఇస్తా. ఎన్నో జాగ్రత్త. ఫోన్ ఉంటే అన్ని అట్టని కాదండి, ముందుగా రోజు పెడతా వచ్చాను. ఈ రోజు మాత్రం కూర్చున్నాను. నేను ఖచ్చితంగా ఈ రోజు ఫోన్ తీసేయాలా? నాకు ఈ రోజు ఖచ్చితంగా ఫోన్ తీసేయాలి. ఈ రోజు కూడా బాగుంటుంది. ప్లీజ్ అన్ని కొట్టినా తిట్టినా కూడా నాకు ఒక ఫోన్ తీసి ఇచ్చేయాలి. నన్ను పెడతా వచ్చావే ఈ రోజు ఫోన్ తీసేయకుండా. ఫోన్ తీసుకుంటే ఎంత బాధ ఉంటుంది తెలుసా? లేడీస్ నువ్వైతే బయట తిరుగుతావు. నేను ఇంట్లో కూర్చుందని నా ఫోన్ కావాలి నువ్వు కావాలి కథ అవుతుంది.
అది చేయలే, ఏమీ చేయలే. కూర్చో కూర్చో. నీకు ఇది కావాలి రెడీ చేసి చేస్తా. ఇదైతే బాగా ఈ ఫోనే బాగా కొత్త ఫోన్ బాగుంటుంది. ఈరోజు బాగుంది, రోజు కూడా ఫోన్ తీసుకుంటాను. నువ్వు అటా తిరిగేసి వస్తుంటావు కదా, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు టైం పాస్ అవ్వాలి కదా, వీడియోస్ తీసేసిన తర్వాత నుంచి ఖాళీగా ఉంటాను. దానికి బదులుగా రీల్స్ అన్నీ కొత్తగా అంతా చూసుకొని ఏది మనం బాగుందా లేదని చెక్ చేసుకుంటా ఉంటా ఫోన్ చూసుకొని. సరేనా? తవా తీసేవా? సరేనా? ఇదంతా ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్. చూడు చూడు ఒకసారి, అలాగే చూడు. నాకు అప్పుడే డౌట్ నవ్వుతా ఉన్నావు, నవ్వించదా మాట్లాడుతున్నావు, మొత్తం అది మాట్లాడినాక అప్పుడే డౌట్ నాకు అప్పుడే డౌట్ ఫ్రెండ్స్ చూసారు, దున్నపోతా లింగి కట్టుకున్నాను కదా. ఫ్రెండ్స్ ఈ నా ఫోన్ అడిగిన దానికి ఎంతసేపు ఎన్ని తిట్టారో చూసారు కదా. నువ్వు మాట్లాడే నాకు ఏంటో కావాలని మాట ఉందా, నాకు డౌట్ వచ్చింది అప్పుడే. నీకు డౌట్ వచ్చింది, ఎక్కడ వచ్చింది నీకు అసలు? కాకపోతే ప్రాంక్ తీసి మన చాలా రోజులు అయిపోయింది కదా, మైండ్ నుంచి బయట వచ్చేసిన. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో? ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి. అలాగే చేస్తారు చాలా రోజులు అయిపోయిందండి నేను వీడియో తీసి. లేదు, యాక్చువల్గా నేను ప్లాన్ చేస్తున్నాను నిన్న ప్రాంక్ చేయాలని, అందుకే ముందుగా ప్లాన్ చేసి ఈ ప్రాంక్ తీసానండి ఆయనతో. ఈయన తీయాలనుకున్నాడు ఫస్ట్. అసలు నేను నమ్మలేదు నువ్వు సీరియస్గా అడతా. నువ్వు ఇట్లా అడగమని నాకు తెలుసు ముందే, కానీ ఏంటి ఇట్లా తెక్కి కదా ఫస్ట్ లో ప్రాంక్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. బాయ్.